పేర్కొన్నా అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పాత్రికేయుల మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం, శుభాభినందనలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే. ఏదైతే ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో జరగాల్సినటువంటి కోఆప్షన్ మెంబర్ ఎన్నిక వాయిదా పడడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం కౌన్సిలర్లకు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కానీ మరి వారికి చేరాల్సినటువంటి ఎజెండా చేరకపోవడం, మరి అదేవిధంగా ఆ ప్రజాస్వామికంగా కోఆప్షన్ మెంబర్ ఏదైతే ఎన్నిక జరగబోయేటువంటి తరుణంలో అనివార్య కారణాల వల్ల శాంతి భద్రతను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రజలకు మంచి చెడు ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఎన్నిక వాయిదా వేయడం జరిగింది. మరి ముఖ్యంగా బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ, మరి వారు ఏదైతే కౌన్సిలర్ కానీ ప్రజాస్వామికంగా సంతలో సరుకు అమ్మినట్టు కౌన్సిలర్లని కొనడానికి మీరే చూస్తూ ఉన్నారు, పత్రికలు చూసినటువంటి. మా దగ్గర ఉన్నటువంటి కౌన్సిలర్లని కూడా తీసుకెళ్లడం జరిగింది. భయభ్రాంతులకు గురి చేసో మరి మభ్యపెట్టో మరి వారు తీసుకుపోవడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు బీజేపీ. కేవలం ప్రజలను మోసం చేసి, దగా చేసి, మాయ మాటలు చెప్పి, కేవలం జయ శ్రీరామ్ అనేటువంటి నినాదంతో సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ఈరోజు పబ్బం గడుపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. మనం అందరం చూస్తా ఉన్నాం, 12 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం కానీ ఏ విధంగా దగా చేస్తుందో, ఏ విధంగా మోసం చేస్తా ఉందో. ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుంటపడ్డారో, ఏ విధంగా డాలర్ విలువ రోజు పెరుగుతూ ఉందో మనం అందరం చూస్తా ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధరలు, ఈ విధంగా చెప్తే ఎన్నో అంశాలు. కనీసం ఈ 12 సంవత్సరాలలో ఆదిలాబాద్ జిల్లాకు కనీసం 12 పైసలు కూడా కేటాయించినటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు. మరి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉంటారు, గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు, పాయశంకర్ గారు. మరి అదేవిధంగా బీజేపీ ఎంపీ గారు మరి ఏం చేసిరు ఈ 12 సంవత్సరాలలో? ఇప్పుడు ఉన్నటువంటి 2.5 సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో ఒక్కసారి కూడా గమనించాలనేసి మా పాత్రికేయుల మిత్రుల ద్వారా ఈ ప్రజానికానికి, ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. మనమందరం ఆలోచించాలా. దేవుడు అనేటివారు మన ఆత్మలో, మన సాక్షిగా, మన నమ్మకం. కానీ ప్రతిసారి దేవుడు పేరు చేసుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిసారి రాజకీయ కోణంలో ఆలోచించదు. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ప్రజాశ్రేయస్సు, ప్రజలైతే ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా పరిపాలన అందించేటువంటి దేశంలో ఏకైక పార్టీ ఉన్నదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ.
దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు పరిపాలన అందిస్తా ఉన్నారు. ఎంత అప్పుల పాలైనా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ప్రజలకు సుపరిపాలన అందిస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, ఎంఎస్పీ డిక్లేర్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం. కనీసం ఒక మొక్కజొన్న కానీ జొన్న గింజ ఒక గింజ కూడా కొనట్లేదు. ఎంఎస్పీ ఏమో డిక్లేర్ చేస్తారు, రైతన్నలు పండించిన పంట మాత్రం కొనరు. మళ్ళా దాన్నే రాజకీయం సిగ్గుసరం లేకుండా ఎక్కడైతే మార్కెట్ యార్డులో వచ్చి రైతన్నలకు ఆదుకుంటామనేటువంటి చెప్పి మోసం చేసేటువంటి దగా చేసేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నారు, బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని గమనించాలని సందర్భంగా మనవి చేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మరోసారి పేరు పేరున నమస్కారం. జై కాంగ్రెస్. కొంచెం టేబుల్ అట్లా చెప్పి మైక్ తీస్తే మంచిగా రాదే, కొంచెం ముందు కలుపుతామా. ముందుగా మీడియా మిత్రులకు కావచ్చు, అలాగే వేదికపై ఉన్న పెద్దలు డిసిసి నరేష్ అన్న గారికి, అలాగే కనిసినన్న గారికి, మిగతా మా గౌరవ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు మా మున్సిపల్ కౌన్సిల్ ఎజెండాలో ఏర్పరచుకున్న కోఆప్షన్ ఎలక్షన్ది వాయిదా వేయడం జరిగింది. అలాగే దాని రీజన్ ఏమంటే, ముఖ్యంగా మా పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అలాగే మా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి, అలాగే వాళ్ళకు డబ్బు ఆశ చూపి ఎరవేసి వాళ్ళని భయపెట్టి, అదే మాత్రం కాకుండా కౌన్సిల్లో సానుకూలంగా జరిగే ఎలక్షన్గా లేకుండే కాబట్టి, అంటే సభ ఒక మంచి వాతావరణంలో కాకుండా గందరగోళంగా ఉండే కాబట్టి ఆ సభ ముఖ్యతగా భావించిన నేను సానుకూలంగా జరిగే ఎలక్షన్లు ఇలా జరగడం అది అసాధారణం కాబట్టి దాని విషయంకై మేము ఈరోజు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని తప్పకుండా మేము భావించి ఎక్కడైతే అక్కడ జరిగిన గొడవ చూసుకొని మళ్ళీ వాయిదా వేసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలు గమనించగలరు దయచేసి. ఇండిపెండెంట్గా ఎలక్షన్ అయిపోయి బిల్లు కూడా అనౌన్స్ చేసి నోటీస్ కూడా పెట్టేసినారు. ఎలక్షన్ అయిపోయింది. చట్టంలో ఒకసారి చైర్పర్సన్ వాయిదా అంటే సిడిఎంఏ కాదు, కలెక్టర్ కాదు కూడా దాన్ని ప్రొసీడ్ చేసే పవర్స్ లేదు. ఇప్పుడు గౌరవ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ 15 days అందుబాటులో లేకుండా ఏదైనా ఫ్లడ్స్ కానీ అత్యవసర సమావేశం ఉంటే గౌరవ సభ్యుల్ని సీనియర్ సభ్యుని కూర్చొని ప్రొసీడ్ చేయొచ్చు. కానీ ఒక చైర్పర్సన్ వాయిదా వేసిన తర్వాత చేసే పవర్ ఎవరికి లేదు. అక్కడ మెన్షన్ చేసినాం కదన్నా వాయిదాని, నేను ఆల్రెడీ అక్కడ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత లేదు, అధికారి కూడా ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక చైర్మన్ చైర్లో ఒక కౌన్సిలర్ని తీసుకొచ్చి, అంటే వాళ్లకు సంబంధించిన ఒక కౌన్సిలర్